వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య ఎప్పుడు తెలంగాణకు వచ్చినా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దాని పేరు కొత్తగా ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్తున్నారు. నిన్న ఆర్ఆర్ ట్యాక్స్ అంటే మీకు అర్థమవుతుందా అని కూడా అక్కడ వచ్చిన జనాలను అడిగిండ్రు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే కాంట్రాక్టర్ దగ్గర, బిల్డర్స్ దగ్గర ఇక్కడున్న కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులను బ్లాక్ మనీని ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ కు పంపిస్తున్నారు అనేది ఆయన చేసిన ఆరోపణ. అసలు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ఏంది, ఎక్కడి నుంచి వసూలు చేస్తున్నారు, మోడీ ఈ ఆరోపణల వెనుక ఏముంది, మనం మాట్లాడదాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ జయసాద్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అన్న. ఏం చెప్తారు? ప్రధాని మోడీ మనకు ఒక 1 month బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఈ ట్యాక్స్ గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ నేతలు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఎట్లా చూడాలి దీన్ని? అంటే మోడీ మొదటి నుంచి కూడా ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ వ్యతిరేకమైనటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో లేదా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఒకటే పాయింట్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ అవినీతికరమైన పార్టీ అనేది వాళ్ళు టార్గెట్ చేసి చెప్తా ఉన్నారు. కొన్ని ఉదాహరణలు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి లాస్ట్ టైం ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ, అంతకుముందు ఏపీలో చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ అక్కడ పోలవరం ఏటీఎం అయిందని చెప్పి మాట్లాడారు. ఇక్కడ కేసీఆర్కు కాళేశ్వరం ఏటీఎం అయిందని కూడా కామెంట్ చేసి, అంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంది అనేటువంటి అభిప్రాయానికి సంబంధించి వ్యక్తం చేయడానికేనే ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనేది అని చెప్పాడు. దాని అర్థం అది, మనం అవునన్నా కాదన్నా వాళ్ళ ఉద్దేశం అది. రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఎందుకు వేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడి నుంచి డబ్బులు వసూలు చేసి ఆయన ఢిల్లీకి పంపుతా ఉన్నాడు ఎన్నికల కోసం, ఆ పార్టీకి ఫండింగ్ కోసం అనేటువంటిది ఆయన నిన్న కామెంట్ చేసినటువంటి అంశం. నిధులు పంపిస్తూ ఉన్నాడు. అయితే ఈ అంశానికి సంబంధించి గతంలో కూడా రఘునందన్ రావు గారు కూడా ఇక్కడ కామెంట్ చేసినప్పుడు నేను విన్నాను, ఆర్ఆర్బి ట్యాక్స్ అని. ఆర్ఆర్బి అంటే రేవంత్ రెడ్డి, రామకృష్ణారావు, బట్టి ఎవరి ట్యాక్సులు వాళ్ళకు ఉన్నాయి, మొత్తం 20% పోతుందని కామెంట్ చేసినట్టు ఇక్కడ చూసినా నేను చిన్నగా. అది సోషల్ మీడియా ఫ్యాక్టో కాదు తెలియదు, ఆయన కామెంట్ చేసినట్టుగా ఇక్కడ వచ్చింది. ఎందుకు ఈయన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కూడా రెగ్యులర్ అదే ఆర్ఆర్బి ట్యాక్స్ అంటారు. అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి అవినీతికి పాల్పడుతూ ఉంది. పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ల యొక్క బిల్లుల చెల్లింపు సందర్భంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారు అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రాబ్లం. దాంతోపాటు కేటీఆర్ కూడా గతంలో చేసిండు. కర్ణాటక ఏదైతే ఎస్ఎఫ్టీకి ఇంత వసూలు చేస్తుందో ఇక్కడ కూడా బిల్డర్ల నుంచి, రియల్టీ ఏదైతే కన్స్ట్రక్షన్ చేసేటువంటి కంపెనీల నుంచి స్క్వేర్ ఫీట్కి ఇంత వసూలు చేస్తున్నటువంటి కామెంట్ చేసి, అంటే ఈ రాష్ట్రంలో అవినీతి మొదలైంది, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత అవినీతి జరుగుతుంది. అంటే మోడీ స్థాయి వ్యక్తి అంటే ఒక ప్రధాని స్థాయి వ్యక్తి చేసినప్పుడు అది చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. కానీ అంతకుముందు చాలాసార్లు మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు, అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా ఆరోపణ చేశారు, ఒక్కరి మీద చర్యలు తీసుకోలే. అది ఇప్పుడేమో కేసీఆర్ అడుగుతున్నారు ఈయన మీద ఈడీ సిబిఐ దోలండి మీదకి. వాస్తవం. అంటే ఈ కేసీఆర్ కామెంట్కు ప్రధాన కారణం ఏంటంటే కవిత మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బీజేపీ నేతలు కామెంట్ చేసినప్పుడు ఏమని చెప్పిండు, ఇదే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఏమని చెప్పారు, కేసీఆర్ మీద కేసు పెట్టకపోయినా, కేటీఆర్ మీద కేసు పెట్టకపోయినా, టీఆర్ఎస్ మంత్రుల మీద కేసు పెట్టకపోయినా, కవిత మీద చేయలేకపోయినా మీకు వాళ్ళకి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది, బీఆర్ఎస్కు బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది అని కామెంట్ చేసి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కామెంట్ చేసింది. అంతేందుకు కాళేశ్వరానికి సంబంధించి కూడా లేఖలు కూడా ఇచ్చారు కదా, సిబిఐ విచారణ జరపాలంటూ కూడా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధాని కలిసి ఇచ్చారు. నేను కూడా చెప్పాను. అంటే అలాంటివి చేసింది కాబట్టి ఇవాళ కేసీఆర్ కూడా అదే చెప్పిండు. మరి ఇవాళ ప్రధాని స్థాయి వ్యక్తి చెప్పినప్పుడు కేసీఆర్ అన్న తప్పేం లేదు. ఒక మామూలు ఆషామాషి వ్యక్తి, లోకల్ ఉన్నటువంటి స్థానిక నాయకుడు ఎవరో చెప్తే అని అనుకోవచ్చు. ఒక ప్రధాని స్థాయి వ్యక్తికి ట్యాక్స్ వసూలు చేస్తున్నది ఒక వేగ్గా మాట్లాడడానికి వీల్లేదు. కానీ మరి ఖచ్చితంగా దాని మీద చర్య తీయాల్సిందని కేసీఆర్ మోడీ మాట్లాడారంటే సీరియస్నెస్ బహుశా వాళ్ళకు ఐబీ, సెంట్రల్ ఐబీ ఉంటుంది, నేను తీసుకోవాలి, చాలా సమాచారం ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకోవాలి అంటే వీళ్ళ మీద కూడా విశ్వసనీయత దెబ్బతింటది. లాస్ట్ టైం గవర్నమెంట్లో ఎట్లయితే కవితను అరెస్ట్ చేయకపోతే దెబ్బతింటుందని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండో, మరి ఇవాళ కూడా మోడీకి అంత మాటకు అంత బలము, అంత నిజాయితీ ఉన్నది అనుకుంటే మరి ఇప్పుడు దీని మీద కూడా విచారణ జరపాల్సిందే. వాస్తవం తప్పేం లేదు, ఏ ప్రభుత్వం అవినీతి చేసినా విచారణ జరపాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కూడా వెల్కమ్ చేయాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా మా హయాంలో 2G స్కామ్ జరిగితే విచారణ జరిపించడం, ఆదర్శ కుంభకోణం జరిగితే విచారణ జరిపించడం, బొగ్గు కుంభకోణం జరిగితే విచారణ జరిపించడం అని చెప్పి కదా వాలంటరీగా వెల్కమ్ చెప్పొచ్చు, దాని తప్పేం లేదు. వాళ్ళని కూడా భయపడాల్సిన అవసరం లేదు, తప్పు చేయనప్పుడు దమ్ముంటే విచారణ జరిపించారనాలి. అంత సీరియస్ ఉందా? ఉత్తగా ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కొరకు అంటే బీజేపీ పార్టీ వేగ్గా చేస్తే అది బీజేపీ పార్టీ తప్పున పడుతుంది. లాస్ట్ టైం ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఇంకా కొన్ని ఎక్కువ సీట్లు గెలవాల్సింది నష్టపోయింది. ఎందుకు? సరైన రీతిలో కామెంట్ చేసి కానీ విచారణలు జరపలేదు అంటూ చాలామంది బ్యాక్అవుట్ కూడా అయ్యారు.
ఇప్పుడు కూడా బీజేపీ అట్లా ఉత్తుత్తి కామెంట్ చేసి ఏదో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను బ్లేమ్ చేయాలని చేస్తే సరైనది కాదు. కాకపోతే చాలా వర్గాల్లో ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే. బిల్లులు చెల్లించాలంటే కొంత పర్సంటేజ్ పోతుంది అనేది లాస్ట్ టైం గవర్నమెంట్ మీద కూడా వచ్చింది. వాళ్ళు ఆన్సర్ చేయలేదు, వాళ్ళు అనుభవించారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఆన్సర్ చేయాలి, లేదా ఉన్నదా ఎక్కడుందో చూపియా, దమ్ముంటే చెప్పండి అని నిరూపించండి అని సవాల్ చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. కానీ అవును నిజంగా అన్ని రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అన్ని మాట్లాడుతున్నారు మీరు అన్నట్టు. కానీ ట్యాక్సుల విషయంలో ఆర్ఆర్ ట్యాక్స్ రకరకాల ట్యాక్సులు, ఈ ట్యాక్సుల విషయంలో ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు కాదు, లాస్ట్ 2 months నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అదే అంటే యాక్చువల్గా కొద్ది రోజులు ఏం చూసినట్టే కొత్త గవర్నమెంట్ కదా అప్పుడే చేస్తారా అనేది కూడా ఉంది. కానీ కొంత రోజులు పెరుగుతున్న కొద్దీ సెక్రటరియట్ చుట్టూ తిరిగే వాళ్ళ సంఖ్య కానీ వాళ్ళని బట్టి కానీ ఈ ప్రచారం పెరుగుతోంది. దాన్ని ఖండించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఒక ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడిన తర్వాత కూడా దాని మీద స్పందించకపోవడం సరైనది కాదు. ఇది ప్రజలకు అనుమానం కలిగిస్తుంది, మామూలు వ్యక్తులు కాదు. బీజేపీ మీద ఎంత అనుమానం వస్తుందో అటు కాంగ్రెస్ పార్టీ కూడా. బీజేపీ కామెంట్ చేసి ప్రధాని కామెంట్ చేసి విచారణ జరపకపోతే లేదా ఆధారాలు భయపెట్టకపోతే వాళ్ళకి మీద ఎంత అయితే వస్తుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద కూడా అంతే వస్తుంది. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి కానీ మామూలు బీజేపీ నేతలు కాదు, ఒక ప్రధాని స్థాయి వ్యక్తి వచ్చి డ్యామేజ్ చేసే విధంగా ట్యాక్స్ నడుస్తూ ఉంది, బిల్డర్ల నుంచి లేకపోతే కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతా ఉన్నారని చెప్పిన తర్వాత కూడా దాన్ని ఖండించాలా లేదా చాలా గట్టిగా ధీటుగా సమాధానం చెప్పకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా డిఫెన్స్లో పడిపోద్ది. ప్రజల్లో అనుమానాలు లేకపోతే ఇవాళ ఒక్కరోజు రిజిస్టర్ కాకపోవచ్చు, డే బై డే పెరిగిపోతూ ఉంటుంది అది. ఓకే, అది థ్యాంక్ యూ. ఓకే.